ఉన్న భూమి కూడా మార్టిగేజ్ చేసి ఆయనకు డబ్బులు ఇచ్చారు సార్. ఉన్న భూమి కూడా మార్టిగేజ్ చేసి ఇంత భూమి లేదు, ఉన్న భూమి కూడా మార్టిగేజ్ చేసి, అంటే మార్టిగేజ్ కాదు, రిజిస్ట్రేషన్ చేసి అప్పులు తీసుకొచ్చి ఆయనకు ఇచ్చిరు. అంటే 10 రూపాయలు వడ్డీ కదా వస్తుంది కదా అని చెప్పి ఆశతోటి అంతా, ఇంకేం లేదు. వీధోళ్ళు తెలియదు, గిరిజన ప్రాంతాల్లో బతికిన బిడ్డలు వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకు ఒక రూపాయి ఎక్కువ వస్తానే ఆశతోటి ఊర్లలో కూడా అప్పులు ఇస్తారు. ₹1-2 వడ్డీతోటి ఇస్తారు. రూపాయి వడ్డీతోటి 2 రూపాయల వడ్డీతోటి ఏమొస్తుంది? 10 రూపాయల వడ్డీతోటి వస్తే మాకు రెట్టింపు వస్తుంది. మేము కూడా డెవలప్ అవుతాం. మేము కూడా ఒక హైఫై కార్లా, మేము కూడా అంటే ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది సార్. బాగా సంపాదించాలి, మంచి స్థాయిలో ఉండాలి, నా భార్య పిల్లలు మంచిగా ఉండాలని చెప్పి ఎవరికైనా ఆశ ఉంటుంది. ఆశతోటి పెట్టి తప్ప ఇలా మోసం జరుగుతుంది వాళ్ళకి తెలియదు సార్. ఇది వాస్తవం. ఇది మా ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి? మేము ఇచ్చినాం కదా, మేము కట్ట ఇచ్చినాం. ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి? పైసలు పక్కన పెడితే పిల్లగాడు పసిపిల్లగాడు పరిస్థితి ఎట్లా అని మీకు అడుగుతున్నాం సార్. మా తండ్రి చనిపోయాడు, మరి భార్య పిల్లలేమో రోడ్డు మీద పడ్డారు. ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఫస్ట్ భార్య కొడుకు ఈ మైక్రో ఫైనాన్స్ అని చెప్పి ప్రగల్భాలు పలికి మా గిరిజనులకు మాయ మాటలు చెప్పి మోసం చేసి మనిషి యొక్క రక్తం దాగిన ఈ పిశాచులకు ప్రభుత్వం చట్టపరమైన నేరం అంటే చట్టం అంటే వాళ్ళకు చుట్టాలుగా పనిచేస్తుంది. చట్టం అంటే ఏముంటది? ఒక మనిషిని మనం అప్పు తీసుకొని మోసం ఎగదెంగినామంటే ఏం చెప్తే ఒక చట్టం ఉంటది. తీసుకుపోయి రిమాండ్ చేస్తారు, జైలుకు పోతారు, మళ్ళీ ఆ బెయిల్ తీసుకొని వస్తారు. అంతే తప్ప ఇంకేం లేదని చెప్పి వాళ్ళకు ఒక సింపుల్, మీరు తీసుకోపోయిన డబ్బులు ఏం చేస్తున్నారని చెప్పి బాధ్యతలు అడిగితే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళేం చెప్తారంటే, మేము సినిమాలో పెడుతున్నాము, సినిమాలో రూపాయి పెడితే 20 రూపాయలు వస్తాయని చెప్పి మాకు మబ్బే చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము 10 రూపాయలు ఇస్తే మాకు 20 రూపాయలు వస్తాయని చెప్పి మాకు చెప్పడం జరిగింది. కావున సినిమాలలో వాస్తవంగా వస్తున్నాయేమో డబ్బులు అని చెప్పి ఈ గిరిజనులు అంటే తెలివిలేని వాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళు నమ్మి వాళ్లకు 10 రూపాయల మిత్తితోటి నమ్మి ఇచ్చినారు తప్ప ఈ సినిమాల గురించి వాళ్ళకి తెలియదు. ఇందులో మందుల పాత్ర 100% ఉందని చెప్పి వాళ్ళు అంటారు. ఇది అంటే ఈ ఊరికి ఇంతకు ముందు వేరే ఊరికి వెళ్ళాం, అక్కడైతే మంగిలి వచ్చింది 2-3 సార్లు. ఇక్కడికే ఉన్న మీ తండకు ఒకసారి మా ఊరికి మంగిలి రాలేదండి. అక్కడ బొద్దుపల్ల తండకు వచ్చింది. మా ఊరికి వాళ్ళు ఎవరైతే స్కామ్ చేస్తారో ఆ తండకు వచ్చింది. ఆ తండకు వచ్చిందా? ఈ తండకు రాలేదు. ఒక్క రోజు ఈ గిరిజనులు కూలికి పని చేస్తే ఉపాధి హామీలో 300 రూపాయలు వస్తున్నాయి సార్. ఉపాధి హామీలో ఒక్క రోజు గిరిజనులు పని చేస్తే 307 రూపాయలు ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అదే లేపు కాంట్రాక్ట్ పని చేస్తే 500 రూపాయలు కూలి వస్తుంది. మీడియా ఛానల్స్ తప్ప ఇక్కడికి ఇంకెవరైనా వచ్చారా? ఎంపీ రాలే, ఎమ్మెల్యే రాలే, సీఎం అయితే రాలే. సీఎం ఎందుకు వస్తాడు ఈ చిన్న దానికి? సీఎం కి కూడా ఇందులో పాత్ర ఉందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే యాక్షన్ తీసుకోండి. మేమేమంటున్నామంటే 100% పొలిటికల్ లీడర్ లా ప్లాన్ ఉంది. ఎందుకంటే పెద్ద ఇక వాళ్ళు మంగ్లీ ఏమంటుంది, అసలు నాకు దీంతో సంబంధమే లేదని మంగ్లీ అంటుంది. మంగ్లీ ఒక పాట పాడితే దానికి మేము 100 లైక్లు కొట్టాం. మా గిరిజన బిడ్డ డెవలప్ అవుతుంది, ఇంకా పైకి వెళ్ళాలి అనుకున్నాం. కానీ మా మంగ్లీ ఒక కాల పిశాచమై మాకు ఇట్లా మా మంగ్లీ కాల పిశాచమై మమ్మల్ని పైకి తీసుకోపోతుంది ఎప్పుడు అనుకోలేదు సార్. ఇది 100% చెప్తున్నా. మంగ్లీ కాదు, ఇందులో 100% బాలాజీ నాయకు, మంగ్లీ, మధు వీళ్ళంతా ఒకటే టీం. ఏబీ టీంలు పనిచేసి మాకంతా మోసం చేసి, కానీ మా బిడ్డకు ఒక న్యాయం చేయగలని మనం చేస్తున్నాం సార్. చట్టాలంటే వీళ్ళకి చుట్టాలుగా మారిపోయినాయి. వీళ్ళు ఎక్కడెక్కడైతే ఆస్తులు ఉన్నాయో వీళ్ళ ఫోన్ నెంబర్ ట్రాక్ చేసి, వీళ్ళ ఆధార్ కార్డులు ట్రాక్ చేసి, వీళ్ళ పేరు మీద ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళందరినీ ఒక దారికి తెచ్చి వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి బాధితులను న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని
గవర్నమెంట్ కోరుకుంటాం సార్. ఇది పరిస్థితి. డబ్బులు మాకు రావాలి. మేడం మంగళ మేడం ఇప్పుడు మీకు దండం పెట్టి చెప్తున్నా మేడం, నేను చందంపేట మండలం నల్గొండ డిస్టిక్ కాటరాతండ సర్పంచ్ గా మాట్లాడుతున్నా. మీరు బాధితుల తరపున ఉంటా అని చెప్పారు కదా మేడం. ఇప్పుడు నా అల్లుడు గారు చనిపోయారు, నా బిడ్డ రోడ్డు పాలైపోయింది మేడం. మీరు బాధితుల తరపున నిలబడతారని చెప్పారు కదా, రండి మేడం. పెద్దగూడెం మండలం పాల్తదండకు రండి. నేను